ఎవిస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మీనరాశి వారికి ఆగస్టు 6 నుంచి 15వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది రాశి వివరణ, పరిహారం, అలాగే మీనరాశి వారిపై సూర్యగ్రహణ ప్రభావం ఉంటుందా, ఈ వివరణ అంతా కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల గురువు గారు. వారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. గురుగారు వాగర్థవివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మరి మీనరాశి వారికి ఆగస్టు 6 నుంచి 15వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది గురుగారు? ప్రధానంగా ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి గమనించుకున్నట్లయితే ఉద్యోగ సంబంధమైన విషయాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇంకొక నెల వరకు ఆగక తప్పదమ్మ. అంటే మంచి ఉద్యోగం లభించాలి, ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తుంటుంటారు, నిరుద్యోగస్తులు ఉంటారు, మంచి ఉద్యోగం కోసం ఇంకొక నెల వరకు ఆగక తప్పదు. ఇది ప్రధానంగా చెప్పవచ్చు. అయితే ఇంకా గమనించాల్సింది ఏంటంటే తెలివి, బుద్ధి, ఆలోచనతో చేసే పనులు కొన్ని ఉంటాయి, వ్యాపారాలు ఉంటాయి, ఉద్యోగాలు ఉంటాయి. అటువంటి వాళ్ళు జాగ్రత్త పడాలి. అంటే ఫైనాన్స్ రంగంలో, ఉదాహరణకి ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళు, స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఆచితూచి స్పందించి పెట్టుబడి పెడితే మంచిది, లేకపోతే చాలా మటుకు నష్టం. ఉద్యోగం సంబంధించిన దాంట్లో చెప్తే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చిన టాస్క్ కంటే కూడా ఎక్కువ సమయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అనుకున్నది ఇంప్లిమెంట్ చేయలేకపోతారు. సమస్య కాస్త సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి ఏర్పడబోతుందని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే దైవ బలం ఉందమ్మా ఈ యొక్క మీన రాశిలో జన్మించినటువంటి వారికి. కాబట్టి ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యల నుంచి బయటపడే మార్గం వాళ్ళకి ఉంటుంది. అందుకనే దీనికి తోబాటుగా దైవ బలాన్ని పెంచుకుంటే ఇంకా చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది. వచ్చిన చిక్కల్లా కూడా ఎంత దైవ బలం ఉన్నా మిగతా గ్రహాలు అనుకూలంగా లేకపోతే సమస్యాత్మకంగానే ఉంటుంది. ఎందుకు అనుకూలంగా లేవు గ్రహాలు అని అంటే అర్ధాష్టమ కుజ ప్రభావము. దీనివల్ల చాలా సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా ఈ మిథున రాశిలో కుజ సంచారం జరుగుతున్నంతసేపు మీనరాశి వాళ్ళు వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే పెద్దవాళ్ళకైతే వాహన ప్రమాదాలు, పిల్లలకైతే దెబ్బలు తగులుతూ ఉండడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా గృహంలో మనశ్శాంతి అనేది కరువైపోతుంది. ఇదొక్కటి చెప్పవచ్చమ్మా. ఇక వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు మాత్రం దైవ బలం ఉన్నప్పటికీ కూడా వివాహకారకుడైన శుక్రుడు శుభస్థానంలో లేకపోవడం, బలహీనపడడం, ఈ కారణం చేత అనుకున్నంత సంబంధాలు రాకపోవడం కానీ, లేదా అంతా ఓకే చేసుకున్న నిర్ణయం చేయడానికి మాత్రం ఇంకా సుముఖత వ్యక్తం చేయకపోవడం ఎదుటి వాళ్ళు. అలా కాలయాపన ఎక్కువగా ఉండి వృధాగా గడిచిపోతుంది. అంటే నిర్ణయం చెప్పలేరు. ఎదుటి వాళ్ళు చూసాము నచ్చామంటారు కానీ ఎప్పుడు అనేటువంటిది నిర్ణయం చెప్పలేకపోతారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలాగే జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వామి మధ్య పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి స్త్రీలతో వాగ్వివాదాలు, ఆడవాళ్ళైనా వాగ్వివాదాలు పెట్టుకోకుండా ఉంటే చాలా మంచిదని చెప్పవచ్చు. విద్యార్థులకి మాత్రం అనుకూలంగా ఉంది. విదేశీయానము, విదేశీ విద్యకు అనుకూలంగా ఉంటుంది. విద్య మంచిగానే ఉంటుంది. ధన ప్రవాహం బాగానే ఉంటుంది. కానీ మిగతా గ్రహాలు, ఎందుకంటే శని వక్రీకరించి జన్మరాశిలోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి ఎక్కువగా విలువైన వస్తువులు చోరీకి గురయ్యే అవకాశము గోచరమవుతుంది. కాబట్టి వస్తువులని, ఆభరణాలని జాగ్రత్తగా పెట్టుకోండి అని చెప్పవచ్చు మీనరాశి వారికి. అలాగే ప్రధానంగా ఎక్కడికో వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి పనులు చేయాలని ఆలోచన చేసి దాన్ని ఆపి ఉంటారు. ఈ శని వక్రీకరించిన కారణం చేత డిసెంబర్ వరకు కూడా మళ్ళీ తిరిగి అట్లాంటి ఆలోచనలు చేసి దూర ప్రాంతానికి వెళ్ళాలనే కోరిక, లేదా సంబంధించినటువంటి ఏదైనా పని మొదలు పెట్టాలనేటువంటి కోరిక ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేసుకుంటే కొంతవరకు సఫలీకృతలయ్యేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సంబంధించినటువంటి ప్రభావము, ఈ సంబంధించినటువంటి ఈ మీన రాశిలో జన్మించినటువంటి వారికి ఒక్క గురువు తప్ప మిగతా గ్రహాలు అనుకూలంగా లేవు. సూర్యగ్రహణ ప్రభావం గురుగారు ఎలా ఉంటుంది మీనరాశి వారికి? ప్రధానంగా ఈ యొక్క సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించదు. కనిపించని గ్రహణానికి ఎటువంటి ఆచారాలు, నియమాలు పాటించాల్సిన అవసరము లేదు. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకోవాల్సినటువంటిది ఈ సూర్యగ్రహణ ప్రభావం వల్ల వృధా కాలయాపన జరుగుతుంది. ఆలోచించింది ఒకటైతే జరిగేది ఇంకొకటిగా ఉంటుంది.
ఇలా ఈ యొక్క సంబంధించినటువంటి మీనరాశి వారికి ఇబ్బందికర పరిస్థితులు, సంతాన మూలకంగా ఖర్చులు ఉంటాయి, వృధా కాలయాపన జరుగుతుంది, ముఖ్యంగా ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. అంటే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఇది మీనరాశి వారికి చెప్పవచ్చు. ఈ మీనరాశి వారితో పాటుగా మేష, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, మీనరాశిలో జన్మించిన వారికి గ్రహణ ప్రభావము సమస్య ఉంటుంది. అంటే ఏంటి, 5 రూపాయలు ఖర్చు అయ్యే చోట 10 రూపాయలు ఖర్చు అవుతుంది. చిన్న దెబ్బ తగిలే చోట కొంచెం పెద్దగా తగులుతుంది. ఒక జ్వరం వచ్చింది, 3 రోజుల్లో తగ్గాలి, 7-8 రోజులు పడుతుంది. ఇట్లా అంటే సమస్య పెరుగుతుంది తప్ప ప్రాణాంతకంగా ఏమీ ఉండదు. ఇలా కాబట్టి ఈ యొక్క చెప్పిన రాశిలో జన్మించిన వారికి గ్రహణ దోష నివారణార్థమై కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో ఆగస్టు 12వ తారీఖు రోజున, ఎలాగో అక్కడ దాకా వెళ్తున్నాం కాబట్టి సంబంధించి కాలసర్పదోష నివారణ మరియు ఈ సంబంధించి కుజదోష నివారణ, ఉద్యోగ సంబంధమైనటువంటి ఇబ్బందుల నివారణకి, సొంత ఇంటి కళ నివారణ కోసం, సంతాన సమస్యలకి, వివాహ సమస్యలకి, దాంపత్య సమస్యలకి, అలాగే ఆర్థిక బాధలు, రుణ బాధలకి, ఈ చెప్పిన వాటన్నిటికీ కూడాను కుజుడే కారణం. కాబట్టి ఈ యొక్క దోష నివారణ పూజలు, హోమాలు జరిపించడం. శని వక్రీకరించి ఉండి 12 రాశుల వారికి ఇబ్బందికర పరిస్థితులు ప్రస్తుతం డిసెంబర్ వరకు ఉంటాయి. కాబట్టి ఈ శని దోష నివారణ పూజలు, హోమాలు జరిపించి పూజ చేసిన కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి 12వ తారీఖు రాత్రి 8 గంటల లోపల కాల్ చేసి గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఓకే గురుగారు, మరి మీనరాశి వారికి ఆగస్టు 6 నుంచి 15వ తారీఖు వరకు ఆదాయ, వ్యయం, మానసిక స్థితి ఎలా ఉండబోతుంది తెలియజేయరా గురుగారు? 6వ తారీఖు రోజున కుటుంబ పరంగా సమస్యలు ఉంటాయి, కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు ఉంటాయి, మనస్సు ప్రశాంతంగా ఉండదు, ఖర్చులు అధికంగా ఉంటాయి, ఏదో ఒక వెలతి అనేది ఉంటుందమ్మా. ఇక 7, 8 ఈ తేదీల్లో మాత్రం అందరూ సహాయ సహకారాలతో పనులని పూర్తి చేసుకుంటారు, ఆదాయం బాగుంటుంది, సంతోషంగా ఉంటారు, సోదర సోదరీమణులు, పాత మిత్రులను కలుసుకుంటారని చెప్పొచ్చు. ఇక 9, 10 తేదీలో మాత్రం వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి, తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఇంకా ప్రధానంగా విలువైన వస్తువులు చోరీకి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. గృహ మరమ్మతులకి, వాహన మరమ్మతులకి ఖర్చులు అధికంగా ఉంటాయి, సంతోషంగా ఉండలేరు. 11, 12, 13 తేదీలో మాత్రం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి, జ్వరపీడితులయ్యేటువంటి అవకాశం ఉంటుంది, వృధా కాలయాపన చేస్తారు, ఏ పని ముందుకు సాగదు, ఖర్చులు కూడా అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. 14, 15 తారీఖు మాత్రం అన్ని విధాలుగా బాగుంటుంది, సంతోషకరమైన జీవితాన్ని పొందుతారు, రాని బాకీలు వసూలవుతాయి, ఖర్చుకు మించిన ఆదాయం లభించడం ద్వారా అన్ని రకాలుగా సమస్యని పరిష్కరించుకోగలుగుతారు, విందులు వినోదాలు కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారని చెప్పవచ్చు. ఏం పరిహారాలు తెలియజేస్తారా గురుగారు? మీనరాశి వారు ఏం పాటించాలి? మీనరాశి వారు ప్రతిరోజు కూడాను నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేయడం, కాలసర్పదోషము ప్రభావంలో ఎక్కువగా ఉంది కాబట్టి కాలభైరవాష్టక పారాయణము, అలాగే లక్ష్మీ అమ్మవారి దేవాలయ సందర్శన చేసుకుంటూ ఉంటే చాలా మటుకు సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఎలాగో ఈ యొక్క మేష, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి గ్రహణ దోష ప్రభావం ఉంది కాబట్టి కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో గ్రహణ దోష నివారణ, కాలసర్పదోష నివారణ, కుజదోష నివారణ, వివాహ దోష నివారణలు, అనారోగ్య సమస్యలు, రాని బాకీలు, సొంత ఇంటి కళ, ఆర్థిక బాధలు, రుణ బాధలు, అలాగే దాంపత్య సమస్యలు, ఇవన్నిటికీ కుజుడే కారణం. కాబట్టి ఆ యొక్క సంబంధించినటువంటి దోష నివారణ పూజలు, శని 12 రాశుల వారికి ఇబ్బందికర పరిస్థితి కాబట్టి శని దోష నివారణ పూజలు, హోమాలు జరిపించి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. 12వ తారీఖు రాత్రి 8 గంటల లోపల గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. తప్పకుండా గురుగారు, ధన్యవాదాలు, నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. సో చూసా కదా, మీనరాశి వారి రాశి వివరణ తెలియజేశారు. పరిహారాలు కూడా పాటించండి, మెరుగైన ఫలితాలని పొందండి. అలాగే గురువు గారి ఆధ్వర్యంలో ఆగస్టు 12 సూర్యగ్రహణం సందర్భంగా కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో క్రతువుల్లో మీ గోత్రనామాదుల్ని నమోదు చేసుకోవాలి అనుకుంటున్నారా? స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుందండి, కాల్ చేసేయండి. నమస్కారం.